శంషాబాద్ ఆగా ఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్ సందడిగా జరుగుతోంది. రకరకాల గాలిపటాలు ఎగరేస్తూ సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కైట్స్ ఎగరేస్తూ పండుగను ఆస్వాదిస్తున్నారు. కైట్ ఫెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు శివ అందిస్తారు. ఆంధ్రాలో కోడి పందాలు గుర్తుకొస్తాయి, అదే తెలంగాణలో అయితే గాలిపటాలు గుర్తుకొస్తాయి. ఆ గాలిపటాలనే కైట్స్ అని అంటాం. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కైట్స్ ను ఎగరేస్తారు. దాదాపు 3-4 రోజుల ముందు నుంచే కైట్స్ ను ఎగరేస్తూ ఉంటారు. ఈసారి ప్రభుత్వమే ఒక ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది. ఆగా ఖాన్ అకాడమీతో కలిసి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఒక కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఆగా ఖాన్ అకాడమీలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం చాలా వరకు చాలా రంగురంగుల పతంగులు గాల్లోకి ఇప్పటికే ఎగురున్నాయి. దాదాపు 17 విదేశాల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కైట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు ఉదయం 9 గంటల నుంచి వాళ్ళు పతంగులు ఎగరేస్తున్నారు. ఒక్కొక్కరు ఫ్యామిలీస్ తో కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. విదేశీయులే కాదు, ఇక్కడ మా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన చాలా మంది, తెలంగాణ వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు చాలా మంది మనం కైట్స్ చూస్తున్నాం. కైట్స్ ఇప్పటికే చాలా వరకు ఆకాశంలో గాల్లో ఎగురుతున్నాయి. ఇంకా కొంతమంది ఎగిరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద కైట్స్, మనం ఎప్పుడు ఇలాంటి కైట్స్ ను చూసి ఉన్నాం. కేవలం కైట్స్ ఫెస్టివల్ లో మాత్రమే ఇట్లాంటి కైట్స్ మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడో గుజరాత్ లో కైట్ ఫెస్టివల్ ఎక్కువగా జరిగేది. గుజరాత్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో ఈ కైట్ ఫెస్టివల్ ఎక్కువగా జరుగుతున్నాయి. 2016లో ఒకసారి కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. మళ్ళీ సంక్రాంతికి 2017లో ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ గా, విదేశీయులు చాలా ఇంట్రెస్ట్ గా చాలా పెద్ద కైట్స్ ని తీసుకొచ్చి గాల్లోకి ఎగరేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని ఎగరేస్తూ ఉంటారు. వాటిని వీక్షించేందుకు చాలా మంది విద్యార్థులు, వేరే స్కూళ్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఇండివిజువల్స్, చాలా మంది ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కైట్స్ ఏ విధంగా ఎగరవేస్తున్నారు, ఎలాంటి కైట్స్ ఎగరవేస్తున్నారు అనేది చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. వాళ్ళ విదేశీయులు వాళ్ళ దేశానికి సంబంధించిన ట్రెడిషన్స్, వాళ్ళ దేశంలో ఉన్న ఆచారాలు, వాళ్ళ దేశంలో ఉన్న మెయిన్ థింగ్స్ ఏముంటాయి, వాళ్ళ దేశంలో ఉన్న ముఖ్యమైనవి ఏముంటాయి, ఆ టూరిజం సంబంధించినవి, అక్కడికి సంబంధించిన వాళ్ళ దేవతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ట్రెడిషన్ సంబంధించిన గుర్తులు కావచ్చు, వాటన్నిటిని కైట్స్ రూపంలో అందరూ కూడా పైకి ఎగరేస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. I'm here from Scotland. How to enjoy here? Really enjoying it. Really having good fun. But it's difficult when the wind dies. Yeah. How many times you are coming to? This is only my second time to India and my first time to Hyderabad. Yeah, really enjoying it. Really lovely people. And it's good to fly with an audience that understands kite flying. You fly back at home and nobody gets it. But over here, everybody understands kite flying. What is the compare your country, this country? Much warmer back home. It's very cold at the minute. Yeah, but yeah, really enjoying. Really enjoying. And this looks like it's falling out the sky again. I'm sorry. హైదరాబాద్ క్లబ్ కు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చినట్టు చాలా మంది విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద తీసుకొచ్చి వాళ్ళ పతంగులు ఎగరేస్తున్నారు. మీ పతంగులు ఏమున్నాయి, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ముందుగా మన పతంగులు ఏమున్నాయి, మన పతంగులు చాలా ఉన్నాయి. మనం కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ తెలంగాణ నుంచి చాలా రకాల గాలిపటాలు మనం ఎగరేస్తున్నాం. గత 2003 సంవత్సరం స్టార్ట్ చేసాం మన కైట్ క్లబ్ తెలంగాణలో. మేము గుజరాత్ అండ్ వివిధ రాష్ట్రాల్లో అయినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వెళ్ళాం. మా దగ్గర 1 ఇంచ్ కైట్ నుంచి 35 ఫీట్ వరకు ఉన్నటువంటి కైట్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ గ్రౌండ్ లో ఫ్లై చేస్తున్నాం. లైక్ రింగ్, అక్కడ ఎగురుతున్నటువంటి రింగ్ కూడా మంది, పైన రెయిన్బోస్ అండ్ స్మాల్. ఇక్కడ స్వామి వివేకానంద, నిన్నే స్వామి వివేకానంద జయంతి కూడా జరిగింది. సో ఆ 8x16 కైట్ ఏదైతే ఉందో ఫీట్స్, ఆ కైట్ కూడా మనం రెడీ చేస్తున్నాం. సో దాంతోపాటు బిగ్గెస్ట్ కైట్స్, మన చాలా బిగ్గెస్ట్ కైట్స్, డిఫరెంట్ కైట్స్ మన దగ్గర. బుల్లక్ కార్ట్ ఏదైతే 3 డైమెన్షనల్ బుల్లక్ కార్ట్ ఉంటుందో, ఎడ్ల బండి, మన సంస్కృతికి సంబంధించింది, దాన్ని కూడా చేసి ఫ్లై చేస్తాం మనం. దానికి గుజరాత్లో అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ కైట్స్ కు. సో గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్ పైన కూడా కైట్ రెడీ చేస్తాం. అది మ్యాంగ్లూరులో మనకు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి కైట్స్ అవి. సో ఈ రకంగా చాలా కైట్స్ రెడీ చేస్తాం. మన దగ్గర చిన్న స్మాలెస్ట్ 1 ఇంచ్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి కైట్ కూడా రెడీ చేస్తాం. అది గుజరాత్లో 2 అవార్డ్స్ వచ్చాయి దానికి. ఇంకా 2 రోజులు ఉంది ఫెస్టివల్, రేపు ఎల్లుండి కూడా ఇక్కడనే ఫెస్టివల్ ఉంది. ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మిగతా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇక్కడ మన తెలంగాణ పీపుల్ కు. చాలా మంచి కైట్స్ ఫ్లైయింగ్ చేయడానికి, దాంతోపాటు మంచి కైట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఇక్కడ. గాలి కూడా బాగుంది, గ్రౌండ్ బాగుంది. సో దానివల్ల చాలా బాగా ఫ్లై చేయడానికి రెడీగా ఉన్నాం మేమందరం. బెస్ట్ ఆఫ్ లక్. ఇది కైట్స్ చాలా ఆకర్షించే విధంగా, మరోవైపు ట్రెడిషనల్ ఉట్టిపడే విధంగా
కైట్స్ ను తయారు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక దివ్యాంగులు కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కైట్స్ ను పోటీపడి ఎగరేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ప్రతిసారి వస్తుంటారా ఇక్కడికి? ఈచ్ అండ్ ఎవరి టైం వస్తాను. ఏమేమి పతంగులు మీరు ఎగరేస్తున్నారు? మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ పతంగులు ఎగరేస్తున్నాం. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ఇదేం బెటర్, ఇది రెయిన్బో ఎగరేస్తున్నాం ప్రస్తుతం. ఈ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి ఎగరేస్తున్నాం మేము. ఓకే, మీ చిల్డ్రన్స్ తో పాటు వచ్చారు మీరు? అవును. ఫ్యామిలీతో యా, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్. వాళ్ళు వెంబడి తెచ్చుకున్న కైట్స్ ను ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ తో, పిల్లలతో. రోజు స్కూళ్ళు బిజీ లైఫ్ లో ఉండే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కైట్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కైట్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.